ఇవాళ ఆ తురుము తీసే మామిడికాయలు పట్టి చూపిస్తాను. చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. పని మనుషులు ఉన్నా కూడా ఇవన్నీ చేసి పెట్టరమ్మా, వెళ్ళిపోతారు. మాకు పని డబ్బులు ఇస్తున్నా చేసి పెట్టరు, పనులు ఉన్నాయి కదమ్మా వేరే అంటారు. ఇదిగో అమ్మ, ఆ టెంకికి అంటుకున్నవి ఉంటే అని ఊరికి తీసేయాలమ్మా చాకుతో. ఇది టెంకి మొత్తం రాదు కదా, అట్లా తీశాను. ఇదమ్మా ఒకేసారి నూనె వేసుకుంటేనమ్మా చాలా నిలవ ఉంటుంది కదా, నూనె వాసన వస్తుంది. ఒకేసారి పోసుకోకూడదమ్మా, అన్నీ కలిపేసి పెట్టుకోండి. ఇదైతే తిరగమాత వేసేస్తున్నాను కాబట్టి కొంచెం నేను చిన్న బాటిల్లో నేను పెట్టుకొని కొంచెం విజయ్కి పంపించేస్తా. ఇక వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక పెట్టుకుంటారు. కారం ఉందమ్మా, కారంగానే ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, నేను ఈ రోజుకి కరెక్ట్గా కెమెరా ముందు షూట్ మొదలుపెట్టి నెల అయింది. కరెక్ట్గా సంవత్సరాది పండుగ రోజు. డేట్ల వారీగా పెట్టుకుంటే ఇక 2 days ఉంది, కానీ వారాల వారీగా చేసుకుంటే ఇవాళకి నెల. నేను ఆ వైజాగ్లో ఏదో పడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర తీశాను, ఆ ఫ్యాన్స్ దగ్గర 2 వీడియోలు, ఇక అంతే. ఆ తర్వాత వీళ్ళ పాత ఉన్నాయే వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందే పండగ ముందే చేసి వెళ్ళిపోయాను నేను, అయ్యే వస్తున్నాయి అన్నమాట. ఓకే అమ్మా, ఏమేమి చదివాను మరి. పండగ వెళ్ళిన తర్వాత వచ్చాయి 4 వీడియోలు వచ్చాయి. పండగ నుంచి 4 వచ్చినాయి నెలకి, ఇంచుమించు నెల అయిపోయింది. సరే, మొన్న ఈ మధ్య వచ్చింది మటన్ మామిడికాయ. పెండలం కూడా వచ్చింది, మరి అవి ఎక్కడున్నాయి కనిపించట్లా, రేపు చదువుతాను. నమస్తే అమ్మ, పిఎస్పీకే అంట, బిడ్డేస్ 332 ఉందమ్మా. నమస్తే అమ్మ, మీరు ఎలా ఉన్నారు? నా పేరు పద్మ. మటన్ మామిడికాయ వినడమే కానీ ఎలా చేస్తారో తెలీదు. ఇప్పుడు నేను మీ వీడియో చూశాను కదా, మా వారికి మా పిల్లలకి వండి పెడతాను. మీరు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు కదా, అవి మేము పాటిస్తున్నామమ్మా. లవ్స్ పెట్టావమ్మా పద్మ, చాలా సంతోషం. నేను చెప్తాను, నా పార్టీకి నేను వాక్కుంటూ వెళ్తే కాదు, వివరంగానే మాట్లాడతానని నేను అనుకుంటా. ఎందుకంటే వివరంలో ఎక్కడ తుతుతాను ఎప్పుడు. కాకపోతే ఆ వాటిని కూడా లైక్ చేసి దాన్ని పాటించే వాళ్ళు ఉన్నారంటే సంతోషం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మటన్ మామిడికాయ ఫేమస్సేనమ్మా, మీరు ఎందుకు వండలేదో. ఇప్పుడు ఆ వీడియో చూసి ఎలా చేశానో అలాగే చాలా జాగ్రత్తలు చెప్పినట్టున్నాను, గట్టి పెట్టి తిప్పకూడదు అది ఇదని. అలా పాటించి వండితే బాగుంటుంది. ఓకేనమ్మా. ఎవరు ఏ గనే 1 అంట, పేరేంటి? జ్ఞాతివాసినా, అజ్ఞాతవాసియా? ఓ, ఇదేంటి ఆకాశరామన్లాగా నాకు అజ్ఞాతవాసి. ఓకే. మా అమ్మ, దయచేసి భోజనాన్ని నమిలి తినండి, అప్పుడే పుష్టిగా జీర్ణం అవుతుంది. పెద్దవారు కదా ఏజ్లో, మీ ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇప్పటిది కాదు నాన్న నాకు అలవాటు, నేను చిన్నప్పటి నుంచే అలవాటు. ఎలా అలవాటు అయిందో కూడా నేను ఒకసారి ఇలా నవిలి మింగండి అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా నేను చెప్పేశాను. చిన్నప్పుడు ఏదో అన్నంలో మట్టిగడ్డలు వస్తే, అప్పుడు బియ్యం అప్పుడు పద్ధతులు వేరు కదా నా చిన్నప్పుడు. మట్టిగడ్డలు వస్తే మట్టిగడ్డలు నవిలేసి పళ్ళ దగ్గర నాకు చిరాకు పుట్టి అప్పటి నుంచి మింగటం మొదలుపెట్టా. అది మా అన్నయ్య వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు, ఏంటంటే మింగుతామని. బాబు ఆ మట్టిగడ్డలు పళ్ళ కిందకు వస్తున్నట్టు ఏదో చేస్తాను, అదే అలవాటు అయిపోయింది. అలాగే నేను అన్నం కూడా అలా సాఫ్ట్గా వండుకుంటానమ్మా, అందుకోసం అలా తిన్నా. అయినా శ్రద్ధగా విషయం చెప్పావు కదా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే అయ్యా. మిస్ యూ ఆంటీ, చాలా డేస్ అయింది మీ వీడియోస్ చూసి. సోనీ దేవరకొండ, సోనీ దేవరకొండమ్మ 776. అవును, లేటే అవుతున్నాయి ఈ మధ్య, నాకు ఒంట్లో బాగోకో, లేకపోతే ఊర్లో లేకో, లేకపోతే మా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకోకో. 3 రోజులకు ఒకటి మార్చాలి న్యాయంగా, ఎప్పుడు అలాగే చేసేవారు. ఈ మధ్య నేను ఏదైనా జాస్ పడిపోయా, ఒంట్లో బాగోకో, నేను చెప్పకపోతే 5 రోజులు అట్టిపెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, 5 days అట్టిపెట్టిన వీడియోలు ఉన్నాయి. అందుకే మీకు తక్కువ వచ్చేసినాయి ఈ నెల. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక నుంచి ఇక్కడే ఉంటాను, ఈ ఏప్రిల్ మే అంతా ఇక్కడే ఉంటాను. మళ్ళీ చెన్నై వెళ్ళేది జూనే, అందుకని ఏయోటి చేస్తూ ఉంటానమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.
ఎవరు విమలా కుమారి అమ్మ మటన్ మామిడికాయ కూర చాలా బాగుంటుంది సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మర్డర్ చేసే మ్యూజిక్ ఎందుకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ నేను పెట్టట్లేదే. మన పెడుతున్నారు ఏదైనా వంట చేసేటప్పుడు పెడుతున్నారు, అంతేగాని విడిగా నేను మాట్లాడేటప్పుడు ఏమి డిస్టర్బ్ అవ్వటం లేదు. ఎవరు శ్రీనివాసరావు వరద సాంగ్ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ఋతు ఈ పచ్చడి వీడియోస్ మాకు రాలేదు, ఎప్పుడు పెట్టారండి? ప్రతి వీడియో చూస్తాను. మటన్ మామిడికాయ మొదటిసారి చూశాను. వైజాగ్ నుండి ఎప్పుడు వచ్చారు? ఋతు వైజాగ్ నుంచి వచ్చి కూడా నేను చాలా రోజులైందమ్మా. ఇప్పటివరకు ఇదే మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చిన ఇదే పండగ వెళ్ళినాక ఇదే మళ్ళీ వీడియో ఇవాళ చేయటమే. ఉన్నాయే వస్తున్నాయి అన్నమాట, ఎప్పుడో చేసేసాను అది, అందుకనే వస్తున్నాయి. పచ్చళ్ళు కూడా పెట్టానమ్మా. నిన్న ఒకటి వచ్చింది గోంగూర పండుమిరపకాయలు చింతకాయ 3 కలిపి వచ్చింది నిన్న. అలాగే పండుమిరపకాయలు ఉంది, అలాగే చిక్కుడుకాయ ఊరగాయ పెట్టాను. వస్తాయి, ఒక్కొక్కటి వస్తాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఋతు. అమ్మ హౌస్ వర్క్కి మేడ్ ఉన్నారా? మీరు చెయ్యొద్దు, రెస్ట్ తీసుకోండి అమ్మా. ఎవరి పేరేంటి? శ్రీలక్ష్మి 3699 అమ్మా. మామూలుగా ఇంట్లో మేడ్ ఉందమ్మా, నువ్వన్నట్టు 10 రోజుల నుంచి లేదు. ఇప్పుడు 10 రోజుల నుంచి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఊర్లో పాపం వెళ్ళిపోయింది. ఎవరో ఎదురమ్మని పెట్టుకున్నాం, ఏదో పైన చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మామూలుగా మన ఓన్ మేడ్ చేసినట్టు చేయరు అన్ని పనులు. ఇల్లు చెమాతలు కూడా పెట్టామో ఏమైనా అంటుంటే కడిగామన్నట్టు వెళ్ళిపోతారు. ఉంది కాకపోతే నాకే ఇంకా నీరసం తగ్గల. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నైస్ సాంగ్ అమ్మా. పెపకాల కనకదుర్గ. ఓహో, పేపకాయల కనకదుర్గ అనుకుంటా. నైస్ సాంగ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కనకదుర్గ నా పేరు కూడా అదే, కనకదుర్గనే. మీకు తెలుసో తెలియదు, చాలామంది చెప్తూ ఉంటా. నా స్కూల్ ఫ్రెండ్స్ మా ఊళ్ళు పెట్టిన పేరే కనకదుర్గ. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత విజయదుర్గగా మార్చారు. థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? పద్మావతి అమ్మ. మీరు పాడుతుంటే నాకు ఎప్పుడు వచ్చింది చాలా బాగుంది. ఎప్పుడో వచ్చిందా? ఇప్పుడు ఏడుపు వచ్చింది. ఓకే, ఏడుపు వచ్చింది, చాలా బాగుందమ్మా మీరు పాడిన పాట. మా అమ్మ పాడుకునేవారు. మా అమ్మ గుర్తుకు వచ్చింది. లవ్స్ పెట్టావమ్మా. మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీ అమ్మగారు కూడా ఇలాగ పాడేవారేమో, లేకపోతే గుర్తుకు రారు కదా పాటలు వినంగానే. థ్యాంక్ యూ అమ్మా. పాడుకునే వాళ్ళం అప్పుడు. అమ్మగారు కూడా ఇంచుమించు నా వయసు ఉందంటే మాత్రం అప్పుడు వాళ్ళందరూ పాడుకుంటాం ఇళ్ళల్లో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇంకేముందమ్మా, టైంపాస్, కాలక్షేపం. అక్కడ ఎప్పుడన్నా 2 నెలలకు 3 నెలలకు సినిమాకి తీసుకెళ్తారు. అవి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు తెచ్చుకొని పాడుకోవటమే, ఇంకేం పని లేదు. అదనమాట. థ్యాంక్ యూ అమ్మ. వావ్, సూపర్ అమ్మ. ఎవరు? అనిత అక్షయ్ అనుకుంటా. అనిత సఖ్యన ఏదో మరి. 2771. వావ్, సూపర్ అమ్మ అన్నారు, చాలా థ్యాంక్స్ అమ్మా. కవిత వెల్లంకి. మీ వంటలు ఇస్తాడు మా అమ్మమ్మ వంటగే లానే, మా అమ్మమ్మ వంటల్లాగానే పర్ఫెక్ట్గా ఉంటాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళ వంటలు మగది. ఓహో, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళ వంటలు మగది ప్రాపర్ కదా. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ ఇంచుమించు నిజంగానే నువ్వన్నట్టు టేస్ట్లు ఒక్కలాగా ఉంటాయి. వెజ్లైనా అందరూ సేమ్ అలాగే చేస్తారు, నాన్ వెజ్లైనా అలాగే చేస్తారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఎవరు పెట్టింది? సావిత్రి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కళారవి. హాయ్ అమ్మా, కళ ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? మటన్ కూర సూపర్. ఎంతో ప్రేమగా పచ్చడి ముగ్గురికి పంపిస్తారు. అందుకే తల్లి అంటే స్పెషల్. మీ పాట కూడా సూపర్ అమ్మా, లవ్ యూ అమ్మా.
అవును, మామూలుగా వంటలు చేసి పంపించడానికి ఇప్పుడు నేను చేసే వంటల్లో కొద్దిగా గొప్ప ఉంటాయి కానీ ఇంత ర్యాపిడోలు పెట్టి పంపలేం కదమ్మా. ఇదంటే పచ్చడి కదా, అట్టి పెట్టుకుంటారుగా, అందుకని ముగ్గురికి తీసే పెడతా. పచ్చళ్ళు అయితే మాత్రం పెడతా. అలాగే నేను పెద్దగా పిండి వంటలు ఎలాగూ చేయను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎక్కువే ఉంటారు, పెడతారు. అయినా నేనేదో పంపిస్తా నాకు తోచిందిలో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చింతన చింత చింతామూర్తనా ఏంటిది, చింతామృత 9734 అమ్మ. మీరు చేసిన మటన్ మామిడికాయ కర్రీ చాలా బాగుందమ్మా. మీ వీడియోస్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నానమ్మా. మా పాప వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలో నేర్పించింది అమ్మా. నేను తాడిపత్రి నుంచి అమ్మ, ఈశ్వరమ్మని లాస్ట్ వీడియోలో కూడా నేను మెసేజ్ పెట్టాను, కానీ మీరు చదవలేదు. ఈసారి నా పేరు చదవండి అమ్మ. నేను చదివాను, నాకు చాలా గుర్తు. అంటే మీరు ఏదో పాస్ చేసేస్తున్నారు. ఈ కామెంట్స్ చదివేటప్పుడు సరిగ్గా వంట మాత్రం చూసి కొంతమంది ఈ కామెంట్స్ని పాస్ చేస్తున్నట్టున్నారు. లేదు, ఈశ్వరం అనేది నాకు గుర్తుంది, నేను చదివాను కూడా. ఇంకోసారి మీరు వీడియోలన్నీ కామెంట్ చూడండి, అప్పుడు మీ పేరు వచ్చేసింది. అయినా కూడా ఇప్పుడు మీరు అడిగారని ఈశ్వరం గారు నేను ఆల్రెడీ చదివాను. ఎప్పుడు వదలను. ఏదైనా ఒక వీడియో మధ్యలో నేను చదవకుండా ఏదైనా ఊళ్ళో వెళ్ళినప్పుడు 2-3 వీడియోలు వస్తే ఒకటి ఎక్కడన్నా మిస్ అవుద్దేమో, కానీ అసలు వదలను. నిజంగా నా డ్యూటీనే కామెంట్ చదవటం తెలుసా. నేను ఇంకేం చేస్తున్నాను, వంట ఎలాగో చెయ్యాలి, కానీ కొత్తగా ఇది పెట్టుకుని కూడా 2 years పైన అయిపోయింది కామెంట్లు చదవడం మొదలుపెట్టి. అందుకని నాకు ఇక బాగా అలవాటు, ముందు తీయడమే కామెంట్ చేస్తా కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ నానమ్మ, బాగున్నారా? వెజ్ రెసిపీస్ చెయ్యండి, కొంచెం ఈజీవి. ఎవరు? సాయి కుమార్ దూరినో ఏదో. ఓకే అమ్మా, వెజ్ కూడా చేస్తాను. మీ మధ్య చాలా వెజ్లు వచ్చినాయి, మరి వస్తాయి, చేస్తానే ఉన్నాను. అది ఇది కలిపి ఏదో చేస్తున్నాను కదా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. ఎవరు? వి రాజ్యశ్రీ, ఊటుకూరి. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. వైజాగ్లో భలేగా ఎంజాయ్ చేశారు. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? సంతోషమే సగం బలం. హాయిగా నవ్వుతూ అందరితో గడపడమే ఆరోగ్యం. మీరు సూపర్ మామిడికాయ మటన్ చేశారు. నేను వెజ్ అయినా చూశాను, అంత ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎప్పుడూ అసలు ఈ వీడియో అని ఆ వీడియో అని లేదమ్మా. అసలు ఊటుకూరి ఈ వీడియో ఆ వీడియో అన్ని వీడియోలు చూస్తారు, నాకు తెలుసు. ఇదే కింద నెంబర్ కూడా ఉంటుంది కదా, 22576. ఎన్ని వీడియోలు చూస్తారు, నాకు చాలా గుర్తు మొదటి నుంచి కూడా. ఇంచుమించు 10% కూడా వదిలి ఉండరు నా వీడియోల్లో మీరు. థ్యాంక్ యూ అండి. అమ్మ, మీరు ఏ సినిమాలో యాక్ట్ చేశారు చెప్పరా? మీరు మా అమ్మలాగా ఉంటారమ్మా. ఎవరు? పద్మకుమారి అంట. నేను చాలా చేశాను, చాలాసార్లు చెప్పాను కూడా. తెలుగులో తమిళ్ కలిపి ఒక 40 సినిమాల దాకా చేశా. తమిళ్ అయితే మీకు తెలియదు అనుకో, తెలుగులో కూడా చాలా చేశానమ్మా. ఈ దొంగ కోళ్ళు విజయబాపినుడి గారిది, జూలకటక అది విజయబాపినుడి గారిదే. సూత్రధారులు విశ్వనాథ్ గారిది. కాంచన సీత దాసరి నారాయణరావు గారిది. అంటే ఇది బాపు గారిది రాజేంద్ర ప్రసాద్ది ఏంటిది, ఏదో ఒక సినిమా అది చేశా. కేఎస్ రామారావు గారిది ఏంటి, అది రాజేంద్ర ప్రసాదే. గోల్కొండ ఏదో ఏదో ఒకటి చేశాను, గోల్మాల్ గోవిందం. అయ్యి ఇంకా చాలా చేశాను సినిమాలు. మన కోటి రామకృష్ణ గారు చేశాను, రేలంగి నరసింహారావు గారు చేశాను, ఇంకా చాలామంది చేశానమ్మా. అది అందుకోసమని మీరు చెప్పలేదు, నేను చాలా ఉన్నాయి ఇంకా గుర్తురాట్లా నాకే సడన్గా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎస్కే గౌడ, మామిడికాయ మటన్ కర్రీ నేను కూడా వినలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఎమ్మీ. టేక్ కేర్ అమ్మా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ గౌడ. నమస్తే మేడం, మీరు అప్పుడప్పుడు సింగర్ ఆశా భోంస్లే లాగా కనిపిస్తారు మ్యామ్. అమ్మో, ఆశా భోంస్లే ఎంత పాపం మొన్న పోయారు కదా. అవునా సార్, ఆ రోజు టెలికాస్ట్ అయినట్టుంది వీడియో, అందుకని ఆవిడ గుర్తొచ్చినట్టున్నారు. మీకు చాలా థ్యాంక్స్ అయ్యా. అంత
వాళ్ళు ఎక్కడ పెద్ద పెద్ద విద్వాంసులు, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే సిస్టర్స్, వాళ్ళు ప్రపంచానికే తెలుసు కదా. నాకేముంది, నా వ్యూవర్స్కి మాత్రం తెలుసు. మీలాంటి వ్యూవర్స్కి మాత్రమే తెలుసు. నేను టీవీలో పెట్టుకున్నా, మీరు నా ఫోన్లో చూసినా, మా వ్యూవర్స్ మాత్రమే నేను పాడతానని తెలుసు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంత పెద్ద ఆవిడ పోల్చామంటే ఇంకేముంది అసలు. ఏదో మీ మాట వరుసకు మీరు అంటారు, కానీ ఆవిడ గొట్టి కూడా చాలు ఈ సింగింగ్లో. అదనమాట విషయం. చాలా థ్యాంక్స్ అమ్మ. పావని నాయుడు, మామిడికాయ, చింతకాయ, చింత చిగురు, గోంగూర ఏదైనా వేసుకొని వండుకుంటే ఆ కూర టేస్ట్ మరింత పెరుగుతుంది. అందులోనూ మీరు వండుతుంటే ఇంకా పెరుగుతుంది. మాకు నోరు కూడా ఊరుతుంది. లవ్స్ చాలా పెట్టామమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఇక ఈ మామిడికాయలు, చింతకాయలు, చింత చిగురులు నిజంగానే నాన్ వెజ్లో భలే ఉంటాయి. అన్నీ తినేవాళ్ళు కాబట్టి దాని విషయం తెలిసింది నీకు. చాలా థ్యాంక్స్ అమ్మా. భవినే ఉంది మరి. అమ్మమ్మ మీరు సూపర్ అండి, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మేము అన్ని రెసిపీస్ ట్రై చేస్తున్నామండి. ఫాలోవింగ్ యువర్ సేవింగ్స్ టిప్స్. ఓకే, మరి ఇంకేంటి అంటే మొదటి నుంచి నా వీడియోలు చూస్తున్నారు మీరు. సేవింగ్స్ అప్పుడెప్పుడు చెప్పి వదిలేసిందిలే అమ్మ అనుకోవద్దు. ఎప్పుడూ సేవింగ్ అనేది ఎప్పుడు ప్రతి మనిషికి అవసరమే. డబ్బు ఉంటేనే, డబ్బు లేనోడు డుబ్బుకు కొరగాడు అనేది మా అమ్మ. డబ్బు లేనోడు డుబ్బుకు కొరగాడు. డుబ్బు అంటే కూడా ఏంటో నాకు తెలీదు, ఆ సామెత కూడా. రేపు అనేది ఉండదమ్మా. ఇవాళ మన దగ్గర 10 రూపాయలు లేకపోతే సరే, ఎవరు బ్రతుకు వాళ్ళదనుకో. రేపు పొద్దున 100 రూపాయలు ఉంటేనే వాడికి భోజనం వెళ్తుంది, ఒంటరిగా బతికేవాడికి. రేపు డబ్బు ఇవాళ లేకపోతే అది కష్టమే ఆ జీవితం. కనీసం రేపటి తినే 100 రూపాయలు వాడికి ఇవాళకి కనిపించాలి. అది జీవితం. అప్పటికప్పుడు ఎత్తుక్కోవడం కాదు. ఎత్తుక్కోవడానికి మనమే హోం భూమి అంటే మంత్రం డబ్బులు చేతిలో పట్టాకి కాదు కదా. అందుకని రేపటికి అనేది ఉండాలంటే దీనికి ఒకే ఒక్క కారణం పొదుపు. డబ్బులు ఉన్నప్పుడో సంపాదించుకునే వయసులోనో దాచుకోవటం మంచిది. అర్థమైందమ్మా. ఎప్పుడు చెప్పినా దాచుకోండి, పొదుపు చేయండి. పొదుపు వీలైనంత వరకు చేయండి. మొత్తం తిండి మానేసి పొదుపు చేయలేక్కర్లా. ఎక్స్ట్రా వేషాలు వేస్తాం కదా అనవసరంగా. ఎవరినో తోటోడు చూసుకుని తోటోడు తొడగోచుకుంటే మేము మడగోచుకున్నాం అన్నట్టు అలా చేయకూడదు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు వెళ్తారు. మన దగ్గర ఎంత ఉందో ఆ లెవెల్లో మనం ఉండాలి. అదనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమరపల్లి పద్మావతి. మై నేమ్ ఈజ్ పద్మ. మాది వైజాగ్, ఎట్ ప్రజెంట్ హైదరాబాద్. మీ ట్రిప్పులో మా ఊరు చూసి చాలా హ్యాపీ. ఈసారి వెళ్ళినప్పుడు విల్ విజిట్స్ ఎస్కోట. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు ఆల్. అవునమ్మా, ఎస్కోట దగ్గరేనా మీ ఇల్లు, మీ ఊరు కూడా చూశాను. చాలా బాగా కూడా మొత్తం 1/2 అవర్ వీడియోలో కూడా మొత్తం ఎస్కోట్లో వాళ్ళ దాని గురించే చూపించాను కదా మీకు. ఎస్ఆర్కే పార్క్ ఏదో ఉందా, ఎస్ఆర్కే పార్క్ ఏదో పేరు అదే అనుకుంటా, చూపించాను కదా. అదంతా వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళాము 2-3 సార్లు 4 సార్లు వెళ్ళాము. కానీ ఒక్కో ట్రిప్ ఒక్కో ఏరియా కట్ట. అరకు కూడా దగ్గరే అన్నారు. అవన్నీ ఇంకా టైం లేదు, అక్కడికే సాయంత్రం అయిపోయింది. అప్పటికే నేను పడిపోయి ఉన్నాను కదా, కొంచెం వాళ్ళ కోసం జాగ్రత్తగా నడుచుకుంటూ అలా చేశాను అన్నమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. లేనా స్వతు బుంచన్న అబో ఏంటిది బచ్చన్న యూట్యూబ్ ఛానల్. లేనాస్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అమ్మ. హాయ్ అండి. నమ్మలటం ఏమీ ఉండదు. ఉండండి. శ్రీ 977 అమ్మ. నమ్మలటం ఏమీ ఉండదు, మింగేయడమే ఈ వయసులో తినడం అవసరమా మీకు? ఏంటది నాకు అర్థం కాల. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఏం చెప్పానంటే నేను మధ్యాహ్నమే తింటాను. పేరేంటి? శ్రీ. నేను ఇష్టానికి ఏమీ తిన్ను. మార్నింగ్ టిఫిన్లు కూడా తిన్ను. మైండ్కి ఒక్కసారి ఎక్కించుకో. మార్నింగ్ టిఫిన్లు కూడా నాకు పెద్దగా అలవాట్లేదు. షూటింగ్ ఉంటేనే ఆ 2 అయిపోతుందట. లేకపోతే 12-1 గంటల లోపు నేను తినేస్తా వంట చేసుకుని.
మధ్యాహ్నమే ప్రాపర్గా తింటాను. చాలాసార్లు చెప్పాను. మీ వయసును కూడా పట్టుకుని మీరు కూడా మధ్యాహ్నం ఒక పూట ఫుల్గా తినేసి రాత్రులు మానేసి. అర్థమైందా? మంచిది. నువ్వు చిన్నపిల్లవైతే చెప్పలేని 3 పూటలు తిని. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళైనా 70 ఏళ్ళు దాటిన వాళ్ళైనా ఒక పూట ప్రాపర్గా తినొచ్చమ్మా, లేకపోతే చస్తారు. ఇంకేంటంటే ఎక్స్ట్రా తిండి ఏం తినరు కదా మీలాగా బయట, అందుకోసం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వెరీ న్యూ వర్సిటీ అమ్మ, ఏంటిది? వెరీ న్యూవర్సిటీ అమ్మ, చాలా బాగా చేశారు. వెరైటీనా? ఓకే ఓకే. మీకు చాలా సహనం ఓర్పు సంతోషంగా ఎప్పుడు ఓర్పా ఓకే ఓకే సంతోషంగా ఉండాలి. మీ లైఫ్ చాలా మందికి ఆదర్శం. గాడ్ బ్లెస్ యూ. పేరేంటమ్మా? శైలజ ప్రియదర్శిని. ఓ, ఆల్రెడీ పాత అమ్మాయే. శైలజ ప్రియదర్శిని. ఓకే అమ్మ. వెరీ న్యూ వెరైటీ అమ్మ, చాలా బాగా చేశారు. మీకు చాలా సహనం ఓర్పు సంతోషంగా ఉండాలి. మీ లైఫ్ చాలా మందికి ఆదర్శం. గాడ్ బ్లెస్ యూ. చదవటం కొంచెం టైం పట్టినా మొత్తం చదివేసినాక ఒకేసారి చదివా. చాలా సంతోషం అమ్మ. నిజంగానే ఉండొచ్చు చాలామందికి. ఏంటో ఒంటరిగా బ్రతకాలంటే చాలా ఫీల్ అయిపోయి మాకు ఒంటరితనం ఎక్కువైపోయిందని 10 మంది చెప్పుకోవటం. అసలు మీకు తెలియట్లేదే, మా ఒంటరితనం చాలా ఆరోగ్యం అసలు న్యాయంగా. ఇప్పుడు మనశ్శాంతిగానే ఉండాలి కదా, రెస్ట్ ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. ఫ్రెండ్స్తో కలిసినప్పుడే మాట్లాడుతూనే ఉంటాను నేను. ఇప్పుడు కూడా 10 రోజులు పోయినాయి మా పాత రోజులు. మనవాళ్ళు వేరే ఊళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కదా, అందరూ ఆ ఊళ్ళల్లోనే ఉండేవారు కదా. అందుకని ఇంటి నిండా జనం, ఇంటి నిండా ముసలోళ్ళు అట్లా ఉండి పొద్దుస్తమానం ఏ ఒకటి ఉండేవి. మరీ కాస్త వయసు వచ్చింది, 60 ఏళ్ళు దాటిందంటే మంచం మీదే ఉండేవాళ్ళు. అన్ని మంచాల దగ్గర తీసుకెళ్ళాలి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరికీ లేవు, ఉన్నా సాగవు. అది విషయం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూపర్. కరీనా కట్టిన ఊటుకూరి రాజ్యలక్ష్మి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. రమ్య వెంకీ. హాయ్ మై స్వీట్ నాని, యు ఆర్ కుకింగ్ యువర్ శారీ వెరీ వెరీ బ్యూటిఫుల్. యు ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. టేక్ కేర్. హెల్ప్ లైన్ అన్నీ లవ్సే బోల్డ్ పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. ఇప్పటికీ 30 వచ్చినాయి, మటన్ ఉన్నాయి, చదివేశాను. ఈరోజు వంట కూడా నేనేమీ చేసుకోలేదు, అయినా కూడా ఏదో వండుకుని తినేటప్పుడు చూపించాలి కాబట్టి మామిడికాయలు ఉన్నాయమ్మా. మామిడికాయలు మొన్న హరిత ఒక షూట్ చేసి మీకు వచ్చే ఉంటుంది, ఒక యాడ్ గోయాస్తో ఒక యాడ్ చేస్తే ఆ రోజు మామిడికాయలు తీసుకొచ్చింది. ఈ కొంచెం తురుము పచ్చడి చేస్తావా అమ్మ అని. చేస్తాలే అమ్మ, నిన్న మొన్న కెమెరామెన్ రాలేదు, కుదరలా. సరే ఇవాళకి వచ్చాడు, ఆ తురుము పచ్చడి పెడతా. ఇంకా మీకు రావాల్సిన పచ్చళ్ళు చిక్కుడుకాయ పెంచాను, కానీ చిక్కుడుకాయ ఊరగాయ పెట్టేటప్పుడు మీరు చూడలేదు కదా, ఆ వీడియో వస్తుంది. తర్వాత పండుమిరపకాయ చింతకాయ సపరేట్గా చేశా, అవి వస్తాయి. ఇప్పుడు ఇదొక ఊరగాయ. ఇలాగే మామిడికాయ సీజన్లో ఆవకాయ ఎప్పుడు పెడతాను తెలియదు, కానీ మాగాయ పెడతా ముక్కలు. తర్వాత ఒకటి చూపిస్తాను. ఎండలో ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకపోతున్నాం కదా. ఓకేనమ్మా. ఇవాళ ఆ తురుము తీసే మామిడికాయలు పట్టి చూపిస్తాను. కెమెరామెన్ వచ్చేటికి ఇలా కడిగి శుభ్రంగా ఈ మొదలు కోసేసి ఇవన్నీ పీలర్తో ఇదంతా తీసి పెట్టుకున్నా. ఇప్పుడు దీని తురుముతో మొత్తం తురుము కూడా పెట్టుకోవచ్చు, కానీ మీకు చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు ఆపానమాట. ఓకేనమ్మా, వెళ్దాం రండి. చేతులు లాక్కొచ్చేస్తున్నాయి. పని మనుషులు ఉన్నా కూడా ఇవన్నీ చేసి పెట్టరమ్మా, వెళ్ళిపోతారు. మాకు డబ్బులు ఇస్తున్నా చేసి పెట్టరు, పనులు ఉన్నాయి కదమ్మా వేరే అంటారు. ఇదిగో అమ్మ,
ఆ టెంకికి అంటుకున్నవి ఉంటే అని ఊరికే తీసేయాలమ్మా చాకుతో. ఇది టెంకి మొత్తం రాదు కదా, అట్లా తీశాను. ఇప్పుడు దీన్ని ఇదిగో చూసారా ఎలా తీసాము. నేను ఎక్కడ తీశాను, మా దుర్గా తీశాడు. 2 తీసేటప్పటికి అయిపోయింది నా పని, చూశారుగా. నేను తీస్తాలేమ్మా అంటే ఈ లోపల నేను అన్నం కూర వండేసుకున్నా. అంటే కిలో 900, కిలో 900 కాదు, కిలో 400, కిలోన్నరకి తక్కువ ఉంది. ఓకేనమ్మా, ఇది ఇక్కడ పెట్టేసా. కిలోన్నర ఉంది ఇది. ఇప్పుడు దీనిలో ఇప్పుడు 0 ఉన్నట్టే ఇది మళ్ళీ నొక్కన 240 ఉన్నాయి. ఒలిసిన తర్వాత వెల్లుల్లిపాయలు చూడమ్మా 240 ఉన్నాయి. 200 గ్రాములు చాలు, అవి పడేస్తా పక్కన. ఖచ్చితంగా 200 ఉన్నాయి. 37 గ్రాములు తీసేసా. ఇది దాన్ని ఇప్పుడు అది ఇవి మిక్సీ పెట్టేస్తా. పోతేనమ్మా ఇది ఏం పిండి, మెంతి పిండి. ఇది పెట్టిన 13 ఉంది ఇది, అంతే కదా. యాభై గ్రాములు వేయాలమ్మా. ఆ, 61 ఉంది, ఎంత అది 13 వందలు ఇందాక. చూసావమ్మా, ఇదిగో 50 గ్రాములు మెంతిపొడి వేసానమ్మా. కిలోన్నర ఉంది ఇది. ఇంకెక్కువ వేసుకోకూడదు మెంతిపొడి, మెంతిపొడి ఎక్కువ వేసుకోకూడదమ్మా. ఒక 50 గ్రాములే. అదిగో అది. ఇదిగో ఆవపిండి, ఇది ఆవపిండి, అది 13 ఉంది కదా. ఇది 100 గ్రాములు వేయాలమ్మా. ఇదిగో చూడండమ్మా, ఇందాక అది 13 ఉంది, 14 ఉంది అనుకో పర్వాలే. ఇదిగో 100 గ్రాములు వేసే క్లియర్గా. ఇదిగో అమ్మ, ఇవి 100 గ్రాములు. ఓకే, సాల్ట్ రెండు 200 గ్రాములు చాలదు. రెండు 220 గ్రాములు వేస్తున్నా. కరెక్ట్గా ఉంది. ఇదిగో 220 పడుతుంది అమ్మ, ఇది 220 పడుతుంది. ఇదిగో ఎందుకైనా మంచిది, కొంచెం అట్టి పెడుతున్నా. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు కారం వేయాలి. ఇదిగో అమ్మ పసుపు, దీనికి కొలతే ఉండదమ్మ, ఊరికే వేసుకోవటమే చాలు. ఇప్పుడు కారం, ఇది వేరే తీసి పెడతా, ఇందులో పోస్తా. కారం కొలుద్దాం. ఇదిగో 250 గ్రాములమ్మ, అంటే పావు కిలో కారం. కొంచెం అట్టి పెడతాయి, ఎందుకైనా మంచిది. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసుకొచ్చేస్తా. ఒలిసిన వెల్లుల్లిపాయలు 200 గ్రాములు వేసామమ్మ. ఇదిగో పేస్ట్ చేసా చూడండి. అది ఇక ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుతా. వెల్లుల్లిపాయ వేసేటప్పటికి ఈ పచ్చళ్ళ వాసన లెవెలే మారిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం మీకే చూపిస్తా. ఇదిగో చూడండి, గడ్డ ఇంగువ. ఇది చక్కగా పొయ్యి మీద వేడి చేసి గడ్డ ఇంగువ, తిరుగుమాత వేసుకోవడం కాస్త వేసుకుంటాం, అయినా కూడా
ఇప్పుడు ఇందులో ఇదిగో అది అది వేసేసా. మాగిపోయి ఉంటుంది కదా పచ్చడి, తిరగమాతలు అప్పుడప్పుడు వేసుకుంటారు కదా. ఇప్పుడు అంతవరకు కొలతలు పెట్టి క్లియర్గా వేసాను కమ్మా. కొలిసిన దాంట్లో ఉప్పు కొంచెం ఎట్టి పెట్టా, కారం కొంచెం ఎట్టి పెట్టా. ఇదమ్మా ఒకేసారి నూనె వేసుకుంటేనమ్మా చాలా నిలవ ఉంటుంది కదా, నూనె వాసన వస్తుంది. ఒకేసారి పోసుకోకూడదమ్మా, అన్నీ కలిపేసి పెట్టుకోండి. పెట్టుకుని వేసుకునేటప్పుడు చక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అంత పచ్చడి తీసుకుని చక్కగా అన్నీ ఆవాలు, మళ్ళీ కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మీకు నచ్చితే పప్పులు, తొందరగానే తినేస్తాం అనుకుంటే పప్పులు వేసుకుని తిరగమాత వేసుకోండి. గాజు గిన్నెలో, గాజు బాటిల్లో పెట్టుకోండి. అర్థమైందా? అలా పెట్టుకోండి అమ్మ. నేను మొత్తం పచ్చడంతా అయిపోయిన తర్వాత కలిపేసి 10 నిమిషాలు అట్టి పెట్టి తర్వాత చూస్తానమ్మా. ఉప్పు కారం చాలపోతే నేను కొలతలు కొలిసినాడితో ఉన్నది వేస్తా. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, ఇంగువ, ఉప్పు, కారం అట్లా వేసా. ఇప్పుడు కొంచెం తిరగమాత వేస్తాలే, తినాలి కదా. చూసారమ్మా, ఇట్లు గట్లు పెట్టి తిప్పకూడదమ్మా. గట్లు పెట్టి తిరిగితే లోపల చక్కగా వెళ్తుంది. ఇది తురుం కదా, ఇలాగే పిసుకోవాలి. చూసారా, ఇలా పిసుకోవాలి. అది అది సూపర్గా పిసికాను, ఎక్కడ లేదు. ఏం చేస్తానంటే 10 నిమిషాలు ఇలా అట్టిపెట్టి అప్పుడు ఉప్పు కారం చూసి నేను అట్టిపెట్టిన వేసేయాలా లేకపోతే సరిపోయిందా, కొలతలు క్లియర్గా అదే సరిపోద్దా. ఒక ఉజ్జాయింపుగా కూడా కొలతలు వేసానమ్మా. నాకు ప్రాపర్గా ఇదేమీ లెక్క కాదు, ఉజ్జాయింపుగా వేసా. ఉజ్జాయింపు అంటే ఏంటో సుమారుగా వేసా. అది సరిపోద్ది, 1.5 కిలో ఇదే కదా గుజ్జు, అలా వేసా. 1/2 కిలో కారం, 100 గ్రాముల ఆవుపిండి, 50 గ్రాముల మెంతిపిండి, 1/2 కిలో ఉప్పు వేసాను అన్నమాట. పసుపు ఒక 4 స్పూన్లు అంతే. చూసారా, ఇలా ఉంచుదాం కాసేపు. అది ఇలా ఉంచుదాం. ఇదిగో మిగిల్చింది, ఈ ఉప్పు మిగిల్చా, ఈ కారం మిగిల్చా, చూసి చెప్తా. ఓకేనా? ఈ ఇంగువ ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇదిగో అమ్మా కొంచెం మరీ కొంచెం పెట్టి టేస్ట్ తెలియదు. పులుపు, ఉప్పు, కారం అన్నీ సూపర్గా సరిపోయినాయి. మనం మంచి పని. కొంచెం కొంచెం ఆపా, అన్నీ సరిపోయాయి. దుర్గా ఇదిగో తిను. ఓ కొంచెం తిరగమాత వేసుకుందాం మనం ఇప్పుడు తినొద్దు. ఓకే, తిరగమాత వేసుకొస్తాను. చూడండి అమ్మా, ఇదిగో తిరగమాత. కొంచెం పచ్చడికి తిరగమాత వేసేస్తున్నా. ఇదైతే తిరగమాత వేసేస్తున్నాను కాబట్టి కొంచెం నేను చిన్న బాటిల్లో నేను పెట్టుకొని కొంచెం విజయ్కి పంపించేస్తా. ఇక వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. కొంచెమే కాబట్టి ఇది తిరగమాత వేసినా పర్వాలేదు. తనకు కొంచెం పంపించిన కొంచెం ఎట్టు పెడతా కదా, సరిపోద్ది. ఇదిగో చూడండి, ఇంతకన్నా ఎక్కువ పోసుకోక్కర్లేదమ్మా. ఆవకాయలాగా పొయ్యక్కర్లా నూనె. అది అన్నంలో కలుపుకుని చూస్తానమ్మా. ఇప్పుడు చూసి
అప్పుడు ఒకవేళ తగ్గినట్టుంటే అప్పుడు ఆ ఉప్పు కారం వేసేస్తా. అన్నంలో కూడా చూసుకుందాం. మా తీసి పెట్టేసే కదా, నీ పచ్చడి చేసుకునే టైంలోనే ఆ పిల్లాడు తిరుగుతున్నాడు కదా, ఆ టైంలోనే ఈరోజు ఎలాగో మామిడికాయలు తీస్తున్నాను కదని ఇదిగో ములక్కాయ మామిడికాయ కూర వండాను. అది వేసుకుని పచ్చడి వేసుకుని తినేద్దాం. ఇవి ఒక పాట పాడేసేస్తా. సతీ అనసూయ 1971లో వచ్చింది. సతీ అనసూయ అంట. సుశీల్ గారి పాటలు ఆ పుస్తకం ఉంది కదా, ఇక మళ్ళీ ఆ పాటలో ఏది కనపడితే అది పాడుతున్నాను అనమాట. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఏ కొండ కొమ్మ పైనో ఏ రాతి బొమ్మలోనో దైవము దాగెనంటూ తప్పించనేలా. ఏ కొండ కొమ్మలోనో ఏ రాతి బొమ్మలోనో దైవము దాగెనంటూ తప్పించనేలా. ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే, ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే, గుడులేల యాత్రలేలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా. పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం, మదిలోన వెలిగే అందం గమనించునా. పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం, మదిలోన వెలిగే అందం గమనించునా. ఈ లోకులతో పని ఏమి, పలుగాకులు ఏమంటేమి, నా స్వామి తోడురాగా. పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థం కాదా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతిదేవుని పద సన్నిధి మించినది వేరే కలదా, అదే సతి పెన్నిది కాదా, అదే పరమార్థము కాదా. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా. ఓకేనమ్మా, ఓ పని అయిపోయింది. ఇప్పుడు భోజనం పని. ఇదిగో అమ్మ పచ్చడి తిరగమాత వేసా కదా, ఇప్పుడు నేను తినేస్తే కానీ దీని సోకు తెలియదు నాకు. అప్పుడు మరి వాళ్ళకి ఇచ్చేది కారం ఇంకా కలపాలా ఉప్పు కలపాలనేది అర్థం అవుద్ది. చాలు, ఇది పెట్టేసా. ఇదిగో ఇవాళ కూర ఏమంటానంటే ములక్కాయ మామిడికాయ. ఆహా, మామిడికాయ కూడా సూపర్గా ఉడికింది చూడండి ములక్కాయలో. ఇదిగో
మామిడికాయ ముక్కలు. అమ్మో, ఎక్కడ మామిడికాయ నలుగుద్దాం అన్నట్టు వేసుకుంటున్నాను నేను. ఇంకో విషయం తెలుసా, టైం లేక నాకు నేను కుక్కర్లో పెట్టాను మామిడికాయ ములక్కాయ వేసి కూడా, అయినా కదపకుండా పెట్టాను. ఏ మొక్క ఆ మొక్క వచ్చింది చూడండి. ఇది కుక్కర్లో ఉడికింది. ఇది కుక్కర్లో వండేసాను. దీనికి ఒక స్టోరీ ఉంది, ఒకసారి చెప్పాను, మళ్ళీ మీకు గుర్తులేదేమో చెప్తా. ఇప్పుడు చూడండి అమ్మ, ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ములక్కాయది. ముందు పచ్చడి వేసుకు తిందాం. ముందు నెయ్యి లేకుండా ఒక ముద్ద తిని ఉప్పు కారాల విషయం చూపిస్తా. కారం ఉందమ్మా, కారంగానే ఉంది. ఇదిగో కొంచెం ఉంది. బాగుంది, చక్కగా ఉంది. మెంతి పిండి వాసన, వెల్లుల్లిపాయల వాసన, ఇంగువ సూపర్గా ఉంది. బాగుంది. నిల్వ ఉంటుంది కదా వాళ్ళకి. ఈ కారం ఉప్పు కూడా పోసేసి కలిపేస్తాం. సూపర్గా. ఇప్పుడు తిన్నాం కాబట్టి ఇది ఓకే. అది ఆ కాస్త కూడా కలిపేస్తా. అంటే కరెక్ట్గానే తీసాను అనమాట. కొలతల గురించి నాకు తెలియపోయినా కూడా కొలతలు బాగా తీసా. ఓకే. నెయ్యి వేసి తింటే భలే ఉంది. ఆ ఉప్పు ఆ కారం కూడా వేసేస్తానమ్మా. చూసారుగా, కుక్కర్లో పెట్టా. టైం లేక ఎక్కువసేపు ఉడుకుద్ది విడిగా అయితే. ములక్కాయన్ని ఉడకాలి, మామిడికాయ ముక్కలు కూడా చెదరకుండా చక్కగా పోసేసి నీళ్ళు పోసి అలా పెట్టేశా. ఉప్పులు కారం వేసి కాసేపు పెట్టి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి నీళ్ళు పోసి పెట్టేశా. 2 సౌండ్ వచ్చినా కొద్దిసేపు సిమ్లో పెట్టా, తీసేసా. నేను కూర దించిన తర్వాత గట్టి పెట్టలా. చూద్దాం. సూపర్ ఉంది. ఇందాక చదివాను లెటర్ కూడా. అమ్మాయి అబ్బాయి నాకు తెలీదు, కానీ మొత్తానికి నాకు దగ్గరగా తెలిసే ఉండొచ్చు అని నాకు డౌట్. అవసరమా అంత అలా తిండి? మింగితే మింగావలే, ఏదో చేస్తే చేసావలే. అవన్నీ కూడా పెద్దవాళ్ళని సరిగా చూసుకోనటువంటి ఫ్యామిలీ వాళ్ళే మాట్లాడతారట. నిజంగా వాళ్ళకు కూడా పెద్దవాళ్ళ నుండి వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సింది వండి పెట్టుకుంటూ ఉండేవాళ్ళైతే ఇలా మాట్లాడరు. ఇలా దురుసుగా మాట్లాడరు. పెద్దవాళ్ళని చూసుకోలేని వాళ్ళు, చూడడం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ రేంజ్లో మాట్లాడతారో అదే రేంజ్లో నాతో కూడా మాట్లాడారు. కానీ జీవితం అంటే వీల్ చక్రం, ఎక్కడ స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడికి వస్తుంది. అంటే మాకు వచ్చిన వయసే నీకు వచ్చేస్తుంది. ఇలాగే వాళ్ళు కూడా మాట్లాడేస్తారు. ఎక్కడికి పోవో. కర్మ అంటారు చూడు, అది మనల్ని ఎత్తుకుంటూ మన చుట్టూనే తిరుగుద్ది. అర్థమైందా అమ్మా? అది ఇదిగమ్మ, కుక్కర్లో పెట్టినా కూడా మామిడికాయ మొక్క చూసారా? ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాగా ఒకసారి ములక్కాయ మామిడికాయ నేను వండేసా మనకి. అప్పుడు చెప్పాను అమ్మాయి గురించి. రంజిత అని ఒక హీరోయిన్ ఉంది, మీకు తెలుసా? తెలిసే ఉంటుంది. మన ఇవి కాదు, కృష్ణారెడ్డి గారి సినిమాలు ఏమేమో చేసింది. ఇక్కడ కూడా అమ్మాయి రంజిత. తమిళ్ ఎక్కువ చేసింది అనుకో, తెలుగు కూడా చేసింది రంజిత అని. ఇప్పుడు ఏదో స్వాముల వారి దగ్గరికి అట్లా వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది కదా, మామూలు మనలో లేదు. ఆ అమ్మాయి మేము ఒకసారి తిరువర్కాడని
కరిమారియమ్మ కోయిల్ అని ఒకటి ఉంది చెన్నైలో, వెళ్తాం మేము. ఆ అమ్మాయి కూడా వచ్చింది ఆ రోజు. అందరం వెళ్ళాం, హరిత, రవళి, ఆ అమ్మాయి, నేను, విజయ్ అందరం వెళ్ళాం గుడికి. వచ్చేసాక బయట తినాం కదా, ఏదైనా ఇంటికి వచ్చి తినాల్సిందే. వచ్చాము, వాళ్ళు కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు. ఒక మీద కుక్కర్ పెట్టేసా, గబ్బా గబ్బా ఈ ములక్కాయలు మామిడికాయలు గబ్బా గబ్బా కోసి వస్తానే ములక్కాయ మామిడికాయ తెచ్చాం. అక్కడ మార్కెట్ కూడా ఉంటుంది, గుడి ఎదురుగున్నాను కూరగాయలు తీసుకొచ్చాం. అది కూర వండేసి పెట్టేశా అమ్మాయికి. అసలు ఆ కూర తిని, ఆంటీ ఇంత టేస్ట్గా ఉంది, ఎంత టైంలో ఎలా వండేశారు, ములక్కాయలు ఎప్పుడు కోసారు, మామిడికాయ ఎప్పుడు కోసారు, ఎప్పుడు ఇంత మెత్తగా ఉడికిపోయింది అంది. పాన్ ఉంటుంది కదా, మన కుక్కర్కి ఒక పాన్ ఇచ్చేవాళ్ళే కదా, ఒకటి ఎక్కువ కూర కదా, ఆ పాన్లు అన్నీ కోసేసి వండేసి పాన్లో వండేసి అలాగే తీసుకెళ్ళి అమ్మాయి పెడితే కుక్కర్లో మామిడికాయ కూడా వేసి వండారంటే ఎంత టేస్ట్గా ఉందో. ఫస్ట్ టైం తింటున్నాను నేను ములక్కాయ మామిడికాయ అని చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ సందర్భంగా అమ్మాయి గుర్తొచ్చింది. ఎప్పుడూ కూడానమ్మా పెద్దవాళ్ళు మాట్లాడితే వంట చేసినా, ఎవరు పెద్దవాళ్ళు చేసినా వాళ్ళ చేతిలో ఏదో ఒక రకం టేస్ట్ ఉంటుంది. నేనే టేస్ట్గా చేస్తున్నాను కదమ్మా, ఎవరైనా ముసలాళ్ళతో వండించుకోండి, మీకు తెలుస్తుంది ఏదో ఒక టేస్ట్. మా మేనత్త ఉండేది నాకు, భారతమ్మని బందర్లో. మా పిల్లలు చిన్నప్పుడు ఏదో తీసుకెళ్ళాను నేను. ఆవిడ కూరని ఇప్పటికీ మా పిల్లలు అరితారవళి మర్చిపోరే, బంగాళదుంపలు ఎగురేసింది తోలు తీయకుండా, తోలు తీయలా బంగాళదుంపది వండేసింది కూర. వీళ్ళు తినేశారు, వండేటప్పుడు తినేటప్పుడు తీస్తున్నారు అంతే. అమ్మ భారతమ్మ అమ్మ భలే వండిందమ్మ బంగాళదుంపల కూర అంటున్నారు. అప్పటికే ఆవిడ 70 ఏళ్ళు. అలాంటి గుర్తులు ఉండాలి. పెద్దవాళ్ళు చేసిన పనులకి గుర్తులు ఎట్టి పెట్టుకోవాలి, కానీ ఏసరింపులు ఉండకూడదు. ఇది నీకు అవసరమా అని అనకూడదు. నా అవసరమో నాకు తెలుస్తుంది, నీకు తెలియదు కదా. నేను అడ్డమైన చెత్త తిన్నమ్మా, అన్నమే తింటానని కూడా చెప్పా చాలాసార్లు. అర్థమైందా? అది ఇందాక అంత టైం లేదు నాకు నీతో మాట్లాడడానికి. సరే భోజనం చేసే టైం ఒకటి ఉంది కదా, అప్పుడు చూసుకుందాంలే అని వదిలేసి వచ్చా. మళ్ళీ ఇప్పుడు నీ పేరు తీసి అన్నీ నేను చెప్పను. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను తినేటప్పుడు చూస్తావు నువ్వు ఎట్ట తింటుందని. అందుకని ఇప్పుడు మొదలెట్టానమాట మళ్ళీ నీకోసం. అయ్యా పచ్చడితో 2 ముద్దలు తినేటప్పటికే నిండిపోయింది. ఆ పచ్చడి ములక్కాయ మామిడికాయ కూర సూపర్గా ఉంది. మజ్జిగ చేసుకుని తాగేస్తావు. చిన్న పిడతుంది చేసి పోసేయాలి పిడతలో. పోసేస్తున్నా, హాల్లో వేసేసాను, ఇక్కడ లేదు కదా, ఫ్యాన్ కూడా వేయకూడదు, సౌండ్లు అంటారు. ఓకేనమ్మా? తినేసాక తినేసి వచ్చి ఊరికే కూర్చుంటే 2 మాటలు మాట్లాడుకుందాం. అయిపోయింది. మళ్ళీ చేసి చూపిస్తా, కారం అయి కలిపేసింది అందులో. ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఇందులో కూడా వేద్దాం కొంచెం, చాలు. ఇది ఇందులో పోసేస్తా. అది ఇదిగో చాలు. ఇదిగో ఇందులో పోద్దాం. ఓకే, కొంచెం ఉప్పు కొంచెం కారం ఇందులో కూడా కలిపేసాను. ఇది కూడా నిల్వ చాలా కాలం ఉంటుంది కదమ్మా. విజయాళ్ళు అయితే వేసేసుకుంటారు. ఏదైనా పచ్చడి పెట్టి పంపిస్తే వాడికి అసలు పచ్చడే పని నాకంటే ఎక్కువ. ఇదిగో చూడమ్మా, కాస్త ఎక్కువ నూనె వేసి తిరగమాత వేస్తారు వాళ్ళు. అది కాకుండా నెయ్యి వేసుకుంటారు బాగా. అందుకని ఈ మాత్రం ఉండాలి. కొలతలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 1/4 కిలో కారం వేసా, 200 గ్రాములు ఉప్పు వేసా, సాల్ట్, 200 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసా, 100 గ్రాములు ఆవపిండి వేసా,
50 గ్రాములు మెంతి పిండి వేసా, కొంచెం ఇంగువ వేసా, చక్కగా గడ్డి ఇంగువ, మంచి ఇంగువ. ఏ ఇంగువ ఉంటే ఆ ఇంగువ వేసుకుంటారులే, మీరు చెప్తున్నా. ఇప్పుడే పంపించేస్తా, బండి పంపిస్తుంది, ర్యాపిడో పంపిస్తుంది. ఆవిడ లేదులే, చెన్నైలో ఉంది. పిల్లాడు ఉన్నాడు కదా, వాడు ర్యాపిడో పంపిస్తాడు. అది ఓకే. ఇది ఒక పెద్ద బాక్స్లో పెట్టి పంపించేస్తా. ఇది ఇప్పుడు నేను చేసేసుకున్నాను కదమ్మా, కొంచెం అట్టు పెట్టుకుంటా, కొంచెం విజయ్కి ఇస్తా. కావాలంటే మళ్ళీ వాళ్ళ తర్వాత పట్టుకుంటారు. ఇదంతా పొద్దుస్తమా రాదుగా, చాలా రోజులు రాదుగా. మళ్ళీ వాళ్ళు ఇంకొక 10 కాయలు పట్టుకున్నారంటే వాళ్ళకి చాలా కాలం వస్తుంది. ఓకేనా? అంతే. ఇది ఓకే అమ్మా, తిన్నాను, అది కూడా చూపించేసాను కదా మీకు. 3:30 అయిపోయిందంట. ఓకే అమ్మా, బాయ్. మళ్ళీ రేపు మీకు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా హోమ్ టూరు, అది రేపు చేస్తా. రేపు చేసి అది పెడతా. ఇంకొకటి అమ్మా, ముఖ్యంగా అక్షయ తృతీయ వచ్చేసింది 19th. ఆ రోజు మా ఇంట్లో పూజ ఉంది. మళ్ళీ మా వాళ్ళందరినీ పిలుస్తాను. ఎందుకంటే ఈ అక్షయ తృతీయకి 3 years నిండినాయి నేను యూట్యూబ్ పెట్టి. మీ అందరి ఆశీర్వాదంతో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నా 19th. ఆ రోజు మళ్ళీ ఒక చిన్న సెలబ్రేషన్, పెద్దగా ఇంకా అది పూజ చేసుకుని 10 మంది వస్తారు అంతే. ఓకేనమ్మా? మళ్ళీ రేపు ఇది తీస్తా, హోమ్ టూర్ తీస్తా. హోమ్ టూర్ ముందే వచ్చేస్తుంది, మీకు పెట్టేస్తా వెంటనే. ఓకేనమ్మా? మా స్మాల్ హౌస్ చూద్దరు కానీ. ఓకేనా? బాయ్ అమ్మ. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మ.